For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ విద్య. ఈ రోజు మన ముందున్నారు స్వాతి గారు. నమస్తే స్వాతి గారు. నమస్తే విద్య. స్వాతి గారు, మన టాపిక్ మనీ సేవింగ్. అవును. మనీ సేవింగ్ ఎలా చేసుకోవాలి? ఓకే. చాలా మంది శాలరీ రాగానే ఖర్చు పెట్టేస్తారు కదా, మంత్ ఎండ్ వరకు ఎలా శాలరీ సేవ్ చేసుకోవచ్చు? చాలా మందికి మంత్లీ శాలరీ సేవ్ అవ్వట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు అడుగుతున్నావు కదా. శాలరీ రాగానే ఖర్చు పెట్టేస్తారు, నిజమే. అయితే ఫస్ట్ ఈ శాలరీ ఎండింగ్ వరకు కూడా రాకపోవడానికి గల కారణం, ముఖ్య కారణం ఏంటంటే వచ్చిన జీతం కంటే కూడా ఎక్కువ ఖర్చు చేస్తారు. చాలామంది అప్పు చేసి కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. అలా మనము మన నీడ్స్కి మించి అప్పు చేసి ఖర్చు చేయకూడదు. అలా ఖర్చు చేస్తే మనకి డబ్బులు సేవ్ అవ్వడం అనేది చాలా కష్టం. పర్ 50K సంపాదించారు అనుకుందాం, ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంతే సమ్ ఆఫ్ అమౌంట్ అందరికీ రాదు కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా వేసుకుందాం. 50K సంపాదించే ఒక వ్యక్తి జీవితం ఎలా గడపాలంటే, తన పిల్లల ఫీజు కానీ, తన యూజ్ చేసే ఎవ్రీథింగ్ ఏదైనా కూడా, క్లాతింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆఖరికి వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్తో సహా తను ఎలా వాడుతున్నారు అనేది ఫస్ట్ శ్రద్ధగా మనం చూసుకోవాలి. దాని మీద దృష్టి వహించాలి. మనకు వచ్చే జీతం మన జీవనాధారానికి సరిపడుతుందా లేదా, అంటే మనం జీవించే మన లైఫ్ స్టైల్కి సరిపడుతుందా లేదా. ఇప్పుడు 50K సంపాదించే వాళ్ళు వచ్చేసి 4 ఫ్రిడ్జ్లు పెట్టుకుంటాం ఇంట్లో అంటే ఎలా? కదా. 4 ఏసీలు పెడతాం, హాల్ ప్రతి కిచెన్ కూడా ఏసీ కావాలి అనుకుంటే ఎలా? అప్పుడు బిల్ ఎంత వస్తుంది? నియర్లీ 6,000 వచ్చేస్తుంది. 6 or 8 ఈజీగా వచ్చేస్తుంది బిల్లు. అప్పుడు ఒక 10,000 వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్కే వెళ్ళిపోతే 50K సంపాదించే వాళ్ళకి ఎంత ఉంటుంది? 40K. తనకి సరిపడా కాకుండా ఇంకో 5 జతలు ఎక్స్ట్రా కొనుక్కున్నారు అనుకుందాం. అప్పుడు 5,000తో సరిపెట్టుకోవాల్సిన బట్టల ఖర్చు వచ్చేసి 10,000కి వచ్చేస్తుంది. అవునా కదా? ఇంకో 10K వెళ్ళిపోతుంది. ఇంకా 30K ఉంటుంది. రెంట్, ఇప్పుడు అందరికీ ఓన్ హౌస్ ఉండదు. రెంట్ ఆర్ అదర్ ఎక్స్పెండిచర్స్, ఒక 10,000 తను రెంట్ పే చేసే సిచ్యువేషన్లో తను ఉంటే, ఇంకో 5K ఎక్కువైనా పర్వాలేదు, ఏదో బాల్కనీ బాగుందనో లేకపోతే ఇంకేదో సంథింగ్ ఎక్స్ట్రా ఏదైనా ఒక ఫెసిలిటీ ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్ట్రా 5,000 పే చేసి రెంట్కుంటే వాళ్ళు లాస్లో ఉన్నట్టే కదా మరి. అప్పుడు ఏం మిగులుతుంది? ఇంకా వాళ్ళకి సేవింగ్ కాదు కదా, తిరిగి అప్పు చేసి గ్రాసరీస్ కొనుక్కునే సిచ్యువేషన్స్లో కూడా చాలా మంది ఉంటున్నారు విద్య. అలా కాకుండా వచ్చిన శాలరీని మనం వచ్చిన శాలరీని 30% సేవింగ్స్కే పెట్టేయాలి. ఒక 50K వస్తే అట్లీస్ట్ 15,000 ఆర్ 16,000 మనం సేవింగ్స్కి పెట్టేసుకోవాలి. చీటీస్ వేసుకోవడం కానీ, లేకపోతే సపరేట్గా ఒక అకౌంట్ మెయింటైన్ చేసి దానికి ఎలాంటి యూపీఐ లాగిన్స్ ఇవ్వకుండా, ఈ యూపీఐ లాగిన్స్ అనేవి ఇప్పుడు రీసెంట్గా వచ్చాయి, అందరూ ఫోన్పే, జీపే వాడుతున్నారు. అలా కాకుండా ఎలాంటి ఎలక్ట్రానిక్ బిల్ పేమెంట్స్ అనేవి మనం దానికి యాడ్ చేసుకోకుండా ఒక అకౌంట్ని సపరేట్గా మెయింటైన్ చేయాలి. శాలరీ రాగానే అకౌంట్ నెంబర్తో మనం ఇంత అమౌంట్ 30% ఆఫ్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేద్దాం. అది ఇప్పుడు మనకి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ లేకపోయింది అనుకోండి, మనం కార్డ్స్ దానికి ఆ అకౌంట్కి సంబంధించిన కార్డ్స్ బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళకపోతే మనం అకౌంట్లో అమౌంట్ని యూస్ చేయలేము. ఇంకా అది రాదు కూడా ఆలోచన మనకి. ఈ విధంగా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఎవ్రీ మంత్ అమౌంట్లోంచి ఒక 30% ఆఫ్ అమౌంట్ని మనం ఫస్టే సపరేట్గా పెట్టుకోవాలి. లేదా చీటీస్ కట్టుకునే వాళ్ళు చీటీస్, అదర్ సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఆ రకంగా కూడా సేవ్ చేసుకోవచ్చు. కానీ 30% ఆఫ్ అమౌంట్ మాత్రం సేవింగ్లోనే ఉంచుకోవాలి. మిగతాది వాళ్ళు గ్రాసరీస్ ఎంత వాళ్ళకి సరిపడుతున్నాయి, ఒక 15 kgs ఆఫ్ రైస్ వాళ్ళకి సరిపోతుంది ఈ మంత్కి అనుకున్నప్పుడు వాళ్ళు 12 kgs తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఆ 12 kgsని మెల్లగా నిదానంగా సర్ది పెట్టుకోవడానికి అలవాటు చేయాలి. 15 kgs తెచ్చేసుకున్నాం అనుకోండి, మనం ఒక ముద్ద ఎక్కువ వండేసి దాన్ని పాడేయడం, చెత్తలో వేస్ట్ చేయడం చేస్తాం. అదే 12 kgs రైస్ తెచ్చుకున్నప్పుడు మనకి బ్రెయిన్ చెప్తుంది, మనం 12 kgs తెచ్చాం, కొంచెం మనం వండినప్పుడే జాగ్రత్తగా వండితే బాగుంటుంది. అప్పుడు భయంతో మనం కాస్త తగ్గించుకుంటాం. ఇది ఒక సేవింగ్ కూడా. అందరూ అనుకుంటారు పిసినారితనం కాదు, ఇది సేవింగ్. ఈ రోజు బియ్యం అయినా, ధాన్యం అయినా, పప్పులైనా ఏవైనా కూడా వృధాగా జల్లడం కంటే ఈ రోజు సేవ్ చేసుకుని రేపు తినడం బెటర్ కదా. అంతే కదా. లేకపోతే ఇంకొకరికి ఇచ్చిన దానం కిందకైనా వస్తుంది, ఎందుకు చెత్తలో వేయడం? అంతే కదా. ఎవరైనా లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడుపైన నిండుద్ది, కానీ వృధాగా చెత్తలో పాడేస్తే ఏమీ రాదు. ఈ రకంగా కూడా సేవ్ చేసుకోవచ్చు. మనకి ఈ వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటాం అనుకున్నప్పుడు 1-2 రకాల కూరగాయలు తగ్గించేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సరిపోతాయి. మీరు అన్నట్టు పప్పు, చారు ఏదైనా వండుకోవచ్చు. లేదు అంటే ఇంకొక రకం అప్పటికప్పుడు తెచ్చైనా వండుకోవచ్చు. అంతేగాని వారానికి సరిపోవాలని ఇంకో 2 రకాలు, చాలా మంది ఇంకో 3-4 రకాలు ఎక్కువ తెచ్చేసుకుంటారు. ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు ఉంటాయి విద్య? 1 వీక్ ఉంటాయి అనుకుందాం పోనీ, కానీ ఎందుకు ఫ్రెష్ గా ఉండవు. మనం ఫస్ట్ తెచ్చుకున్నట్టుగా ఫీల్ ఉండదు. ఇప్పుడు బెండకాయ, బీన్స్ అంటే వాడిపోతాయి, దొండకాయలు వచ్చేసి పండుగ అయిపోతాయి, వేస్ట్ అవుతున్నట్టే కదా.
అలా కాకుండా మనం ఫ్రెష్ వెజిటేబుల్స్ ని కొన్నే తెచ్చుకుని అవి అడ్జస్ట్ చేసుకుంటే బెటర్ అనేది నా ఆలోచన. ఈ రకంగా మనం వాడే ఎలక్ట్రిసిటీ నుంచి, వెజిటేబుల్స్ నుంచి ప్రతిదీ లిక్విడ్స్ తో సహా మనం అన్నీ కూడా జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. గ్రాసరీస్ కి వెళ్ళినప్పుడు ఆఫర్ ఉంది కదా అని చెప్పి 200 ఏదో మిగిలిపోద్ది అని చెప్పి మనకి ఒక 2 లీటర్సే ఈ మంత్ వచ్చేసి మనకి 2 లీటర్సే కావాలి లిక్విడ్. కానీ ఎందుకు 7 లీటర్ లిక్విడ్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం నాకు అర్థం కాదు. చాలా మంది చేస్తుంటారు. ఆఫర్స్ అని ఆఫర్స్ అంటారు కానీ దాంట్లో ఏదో ఒక లిటికేషన్ ఉంటుంది. మేబీ అది ఎక్స్పైర్ అయిపోతుందేమో త్వరగా. ఇప్పుడు 2 లీటర్స్ మనకు కావాలి. జాయింట్ ఫ్యామిలీస్ ఒక 10 మెంబర్స్ ఉంటున్నారు అంటే అయిపోతుంది. ఉండే 4 మెంబర్స్ కి 7 లీటర్స్ లిక్విడ్ తెచ్చుకుంటే 6 months వస్తుంది. అవునా కాదా? అది ఎక్స్పైర్ అయిపోయాక దాని ఫ్రాగ్రెన్స్ పోతుంది, అంటే దానిలో ఉన్న స్మెల్ పోతుంది. వేస్టే కదా. ఆ తర్వాత నువ్వు తక్కువ డబ్బులు పే చేసి వాడినా ఏం లాభం? అదే 200 ఒక 50 రూపీస్ సేవింగ్స్ కి ఆలోచించకుండా మనం ఈ మంత్ కి సరిపడా తెచ్చుకున్నాం అనుకోండి, అక్కడ వేస్ట్ అవ్వదు, ఇక్కడ మిగతా అమౌంట్ పక్కకి వెళ్తుంది. ఈ రకంగా మనం బియ్యము, కూరగాయలు, పప్పుల నుంచి అన్ని సేవ్ చేసుకుంటే కొంతవరకు సేవింగ్స్ అనేవి శాలరీలో కూడా మిగులుతాయి. ఇంకొకటి, చాలా మంది అనవసరమైన ఎంటర్టైన్స్ కి వెళ్తూ ఉంటారు నిష్కారణంగా అంటే అవసరం లేకపోయినా. ఇప్పుడు ఎవరో పక్కన వాళ్ళు రమ్మన్నారని సినిమాకి వెళ్ళడం, అలా చేయకూడదు. ఇప్పుడు నీకు సినిమా చూడాలని లేదు, నీ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు ఎవరో ఒక 1000 రూపీస్ అప్పిస్తామంటే మనం వెళ్ళడం కరెక్టా? చాలా మందికి అది హ్యాపీనెస్ ఇస్తుంది, ఓకే నేను అగ్రీ చేస్తాను. కానీ అప్పు చేసి మనం నేత్రానందం కానీ లేదా మన వ్యామోహ ఆనందం కానీ పొందడం వృధా అన్నది నా అభిప్రాయం అన్నమాట. వేస్ట్ గా ఎవరో ఇచ్చిన డబ్బులతో మనం వెళ్ళి ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మనం ఇవ్వాల్సిందే కదా. ఒకవేళ ఇవ్వలేకపోయినా మాట వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, నేను ఇస్తే గానీ వాళ్ళు మూవీకి రాలేకపోయారు అంటే వీళ్ళు డబ్బులు సేవ్ చేసుకోలేకపోతున్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఎందుకు అందరితో అనిపించుకోవడం? అనవసరమైన ఎంటర్టైన్మెంట్స్ కి ఫుల్ స్టాప్ చెప్తే కూడా బెటర్. ఒకవేళ ఎవ్రీ వీక్ వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళు 2 weeks వెళ్ళాలి, బెస్ట్ ఐడియా. ఒక 2 weeks అవుటింగ్ వెళ్తే మిగతా 2 weeks లో అవ్వాల్సిన ఖర్చు మిగులుతుంది. ఆ 2 weeks కూడా హ్యాపీగా ఇంట్లో వాళ్ళతో గడిపితే సరిపోతుంది కదా. బయటికి వెళ్తే 2000 3000 ఖర్చు ఖచ్చితంగా అవుతుంది. ఒత్తిగా మనం జస్ట్ చూసి వద్దామన్నా 1500 అవుట్ అయిపోతుంది. ఇంటికి వచ్చాక బాధపడిన సందర్భాలు చాలా ఉంటాయి. అనవసరంగా ఖర్చు చేసావేమో అని అనిపించే సందర్భాలు. ఆ 1500 2000 ఖర్చు పెట్టే బదులు ఒక 300 మంచి ఫ్రూట్స్ కానీ లేదా పిల్లలకి నచ్చే ఫుడ్ తెచ్చి ఇంట్లో పెడితేనైనా అట్లీస్ట్ ఫ్యామిలీ అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ రకంగా వేస్ట్ ఖర్చులో అవ్వకుండా మనం జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇంకా ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా అని చెప్పి ఆఫర్లో ఉందని ఇప్పుడు చాలా ఎలక్ట్రానిక్స్ కొనేయడం, తర్వాత యూజ్ లేకపోయినా కూడా వివిధ రకాలైన వస్తువులను ఆర్డర్ పెట్టుకుని ఇంటికి తెప్పించేయడం, మూలన పాడేయడం, ఇవి చాలా మంది చేస్తున్నారు. అలా కాకుండా అది ఎంత వాళ్ళు రూపాయికి ఇచ్చినా కూడా మనకు అనవసరం ఉన్నప్పుడు కొనకూడదు. రూపాయికి వస్తుంది కదా అని చెప్పి ఖర్చు పెట్టడం ఎందుకు? ఆ రూపాయి అయినా ఎందుకు వేస్ట్ చేయాలి ఐటమ్ పైన? నాకు తెలిసినంత వరకు అది వేస్టే. మనకు ఉపయోగపడింది అది రూపాయికి వచ్చినా కూడా మనం తెచ్చి ఉంచుకోవడం వేస్ట్. అంతే కదా విద్య? అంతే. చాలా మంది ఆఫర్స్ ఉన్నాయని నెక్స్ట్ మంత్ కావాల్సినవి కూడా ఈ మంతే కొంటూ ఉంటారు కదా. అది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో. ఒకవేళ కొన్నది అలాంటి పనులు ఎప్పుడు చేయాలంటే, మనం సేవింగ్స్ బాగా పెట్టుకున్నాం, ఓకే ఈ మంత్ లోంచి ఇంకో 10,000 ఎక్కువ ఖర్చు పెట్టేసినా మనకి నెక్స్ట్ మంత్ డబ్బులు రాకపోయినా మనం హ్యాపీగా ఉండొచ్చులే అనుకున్న వాళ్ళు ఖర్చు పెడితే బాగుంటుంది. వీళ్ళు అసలుది లేక ఉన్నది పోగొట్టుకుంటే ఏం లాభం? వీళ్ళు ఆల్రెడీ సేవింగ్స్ పెట్టుకోరు కానీ పైగా ఎగబడి కొనేస్తారు, ఏం లాభం? అది వేస్టే కదా. అలా కాకుండా మనం ఆఫర్స్ ఉన్నా కూడా అట్రాక్ట్ అవ్వకుండా మనసుని అంటే ఒక వస్తువు కొన్నప్పుడు ఆలోచించుకోవాలి, ఇది మనకు ఉపయోగపడుతుందా లేదా అన్నది. ఇప్పుడు చపాతీస్ అందరూ చేసుకుంటారు, ఎగ్జాంపుల్ రోటీ మేకర్ ఆఫర్ ఇప్పుడు ఒక 3000 రోటీ మేకర్ వచ్చేసి 1500కి ఇస్తున్నారు అని ఆఫర్ ఉంది. ఇప్పుడు నేను అది తక్కువకి వస్తుంది కదా అని కొనేస్తే వేస్టే కదా. ఇప్పుడు నేను యూజ్ చేయను, ఎక్కడో మనకు గిఫ్ట్ గా ఇచ్చింది అది వేరు, కానీ మనం మన సొంత డబ్బుల్ని దానిపైన ఒక 1500 ఇన్వెస్ట్ చేసి తెచ్చుకోవడం ఎందుకు? అది ఒకవేళ యూజ్ చేయము, పక్కన పాడేస్తాము అనుకుంటాం, మనం యూజ్ చేద్దామని అది చూసి అట్రాక్ట్ అవుతాం కానీ ఇంటికి వచ్చాక వాడం. రోటీ మేకర్ యూజ్ చేయడం కూడా అంత ఈజీ ఏం కదా, దానికి కూడా ఓపిక కావాలి. అనుకుంటారు చాలా మంది రోటీ మేకర్ అంటే ఏదో పెట్టేస్తే రొట్టె అయిపోతుందని. అలా కాదు, దాని ప్రాసెస్ వేరుంటుంది అనుకుంటాం. కానీ విద్య ఏదైనా ఒకటి మనకు ఆప్షన్ తగ్గిస్తున్నారంటే అక్కడ కూడా దానికి తగ్గ కష్టం ఉంటుంది, ఏదో ఒక పని అధికం పడుతూ ఉంటుంది ఆ వస్తువు వాడడానికి కూడా. ఈ రకంగా మనం ఆలోచించుకోవాలి. వస్తువు ఏదో ఇప్పుడు చాలా మంది వ్యాక్యూమ్ క్లీనర్ అబ్బాయిలు తుడిచే పని ఉండదు పెట్టేద్దాం అనుకుంటారు, డిష్ వాషర్ అంటే గిన్నెలు దోమే పని ఉండదు పెడితే దోమేస్తుందిలే అనుకుంటారు. కానీ అది కాదు, అది ఆ డిషెస్ అందులోకి వెళ్ళాలన్నా మనం కష్టపడాల్సిందే. వ్యాక్యూమ్ నీకు అంతా ఇప్పుడు చీపుర్ అయితే ఇలా అంటాం, వ్యాక్యూమ్ ని కార్నర్స్ లో పెడితేనే కదా. వ్యాక్యూమ్ ఇక్కడ పెడితే కార్నర్స్ లో అది రాదు. ఏదో వ్యాక్యూమ్ క్లీనర్ ఆఫీస్ ఇలా కాకుండా అసలు అది ఎంత వరకు ఉపయోగపడుతుందో దాన్ని మనం తెలుసుకొని కొనుక్కుంటే చాలా వరకు డబ్బులు ఆదా అవుతాయి. వృధాగా తెచ్చి ఇంట్లో మూలన పెట్టేసే వస్తువులు బోల్డ్ ఉంటాయి. అలా కాకుండా ఒకవేళ మనం వేస్ట్ గా తెచ్చాము అనుకున్నప్పుడు
ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎవరైనా పార్టీస్కో లేదో ఏదైనా బర్త్డే పార్టీ ఏదైనా కూడా ఫంక్షన్స్ కి పిలిచారు అంటే అలాంటి ఒకేషన్స్ అప్పుడు గిఫ్ట్ చేయాలి. కానీ చాలా మంది చేయరు. మనం డబ్బులు పెట్టుకునుకున్నాం కదా, ఇది చేసుకుంటాం. స్వార్థం అన్నమాట. నీకు ఉపయోగపడదు, ఇంకొకరికి ఉపయోగపడనివ్వకపోతే ఎందుకు? అట్లీస్ట్ గిఫ్ట్ గా ఇస్తే వాళ్ళు హ్యాపీగా అయినా ఫీల్ అవుతారు కదా. మనము డబ్బులు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఒక 1000 రూపీస్ వెయ్యాలి, నువ్వు వాడని వస్తువు నువ్వు ఓపెన్ చేయలేదు, కొన్నాక అది నీకు ఉపయోగం పడలేదు, నువ్వు ఓపెన్ కూడా చేయలేదు. అలాంటిది గిఫ్ట్ వ్రాప్ తో వ్రాప్ చేసి గిఫ్ట్ చేయొచ్చు. ఒక మంచి సలహా ఇది. ఏంటంటే మనకు ఉపయోగపడనిది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనిపించినప్పుడు ఇచ్చేయాలన్నమాట. అది గిఫ్ట్ పరంగా ఇస్తే డబ్బులు ఆదా చేసుకున్నట్టే కదా. ఇప్పుడు ఆ ఫంక్షన్ ఖచ్చితంగా మనం వెళ్ళాలి, అటెండ్ చేయాలి, నీకు ఖర్చు అవ్వాలి. ఫంక్షన్ అంటే ఏదో రెడీ అయ్యి వెళ్ళడం కాదు కదా. మనం కంపల్సరీ ఏదో ఒక గిఫ్ట్ చాలా మంది ఇది కూడా చేస్తారు విద్య. ఎవరైనా ఏదైనా ఫంక్షన్ చెప్పారనుకో, వాళ్ళ ఫంక్షన్ కోసం వీళ్ళు ఖర్చు, అంటే వాళ్ళ కోసం పెట్టే ఖర్చు ఒక ఎత్తు అయితే, వీళ్ళు అవుటర్ లుక్ కోసం పెట్టుకునే ఖర్చు ఇంకో ఎత్తు. అంటే వీళ్ళు బ్లౌజెస్ స్టిచ్చింగ్ అని, శారీస్ కొనుక్కోవడం, అదే ఎక్కువ అవుతుంది కదా. వాళ్ళకి వేసేది 1000, 3000, 4000 ఉంటుంది. వీళ్ళు పెట్టుకునేది వచ్చేసి 6-7 అయిపోతుంది. మరి ఎలా పాపం శాలరీ మిగలాలి అంటే మిగులుతుంది. ఇప్పుడు బాగా ఉన్న వాళ్ళైతే ఓకే. ఇప్పుడు నేను చెప్పేది అందరికీ వర్తించదు. ఓకే, వాళ్ళు ఇంకో సంవత్సరం రోజులు వీళ్ళకి తినే కేపబుల్ ఉంది, ఆ సంవత్సరం వాళ్ళు కష్టపడకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి పర్వాలేదు. కానీ అందరి లైఫ్ స్టైల్స్ అలా ఉండవు కదా. మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, బిలో మిడిల్ ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ కష్టం. అందుకోసమే మనం ఎవరో ఫంక్షన్స్ కి మనం హైరాణ పడద్దు. ఏదో సామెత ఉంటుంది, ఊర్లో ఎవరితో పెళ్ళైతే కుక్కలు పెళ్లి కుక్కల అలా అయిపోతుంది అనమాట. ఆ రకంగా చేయకుండా ఎవరో ఏదో చెప్పారో అనుకుందాం, మన దగ్గర ఏముంది, బెస్ట్ శారీ ఏది ఉందో అది ప్రిఫర్ చేద్దాం, బెస్ట్ ఇయర్ రింగ్స్ ఏవో అది. ఇప్పుడు వాళ్ళ పార్టీ కోసం మనం వెళ్ళి కొనుక్కొని వచ్చి అలంకారం చేయాల్సిన అవసరం వద్దు. అప్పు చేసి అయితే అంతకీ వద్దు. అప్పు చేసి ఖర్చు పెడితే అస్సలు ఇంట్లో డబ్బులు ఉండవు. సామెతే ఉంది, నరుడి దగ్గర తీసుకొని మనం ఖర్చు చేస్తే అసలు నారాయణకి ఇష్టమే ఉండదు. నారాయణి అంటే లక్ష్మీదేవి, నారాయణుడు అంటే విష్ణుమూర్తి అని అర్థం. ఈ రకంగా అమ్మవారికి ఇష్టం ఉండదు అనమాట. లక్ష్మి నిలిచోదు కూడా అంటారు. అస్తమానం అప్పు చేసే వాళ్ళ దగ్గర అసలు లక్ష్మి ఉండదంట. ఎందుకంటే ఆవిడకి కూడా ఇష్టం ఉండదు అప్పు. ఉన్న దాంట్లో సర్దుకొని వెళ్ళే వాళ్ళంటేనే ఆవిడకి ప్రీతి తప్ప, ఉన్నదానికి లేని దానికి చీటికి మాటికి వెళ్ళి పక్క వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకునే వాళ్ళంటే ఆవిడకి నచ్చరు. కొంతవరకు మనం సర్దుకొని వెళ్తే కొంతవరకు సేవింగ్స్ అనేవి అవుతాయి. స్వాతి గారు, దీన్ని బట్టి చాలా ఖర్చులు తగ్గించుకోవాలంటారు కదా. ఖచ్చితంగా తగ్గించుకోమని అంటున్నాను. కంపల్సరీ 30% మనీ అయితే సేవింగ్స్ లో పెట్టమంటారు. ఖచ్చితంగా ఈ 30% అనేది మనకు కోవిడ్ లో ఎలా అందరూ ఇబ్బంది పడ్డారో అలాంటి టైంలో యూజ్ అవుతుంది. ఆ 30% అనేది మనకి హెల్త్ బాగాలేనప్పుడు, ఫ్యూచర్ గురించో, పిల్లల స్కూల్ గురించో ఏదో ఒక విధంగా యూజ్ వస్తాయి మనకి. లేదో మన ఫ్యామిలీలో ఎవరైనా చాలా నీడ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అలాంటప్పుడైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సంపాదించింది ప్రతిదీ, మెయిన్ సంపాదించింది ఖర్చు అయినా కూడా పక్క వాళ్ళ దగ్గర అప్పు చేసి ఖర్చు పెట్టద్దు అని చెప్తున్నాను. ఇది ముఖ్యమైన పాయింట్, అందరూ తెలుసుకోవాల్సింది. పక్క వాళ్ళ దగ్గర అప్పు చేసి మనం ఖర్చు పెడుతున్నాము అంటే వీఆర్ ఇన్ లాస్. ఆల్రెడీ అప్పు చేస్తున్నాం అంటే వీఆర్ ఇన్ లాస్. అప్పుడు అప్పేదో మంచి పనికి చేశారా, అది ఓకే. పోనీ ఇన్వెస్ట్మెంట్ దేనిపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు, డబల్ అవుద్ది, అది అవసరం. ఆ టైంలో మనకు అప్పు అవసరం, మనం ఇన్వెస్ట్ చేయాలంటే అది వేరు, రిటర్న్ గెయినింగ్స్ లో వస్తాయి అంటే. కానీ నిష్కారణంగా మన ఎంటర్టైన్ కోసం, మన అవుటర్ లుక్స్ ఆడంబరాల కోసం అప్పు చేయడం అనేది వృధానే. అది మనం లాస్ అవ్వడానికి మొదటి మనీ సేవింగ్స్ గురించి చాలా చక్కగా చెప్పారు స్వాతి గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ విద్య.